దిల్ రాజు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇంకా ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు. సార్ నా దగ్గర ఒక మంచి మాస్ మసాలా క్రైమ్ స్టోరీ ఉంది సార్. వచ్చి 6 సంవత్సరాలు అయిందిరా, ఇప్పుడు దాకా ఒక్క సినిమా కూడా తీలేదురా. మా ఊర్లో పెళ్ళిళ్ళన్నింటికి మన కెమెరాతో తీస్తాం తెలుసా. ఒక్కసారి నా కెమెరా ఇచ్చి చూడండి, ఇండస్ట్రీని షేకడించి చెప్తాం. ఒక్క అవకాశం ఇస్తే న్యూ యాంగిల్స్ పెట్టి కెమెరామెన్ సోటకైనా దాటేద్దాం అనుకున్నాను. ఎవరిచ్చారా అవకాశం? శ్రీదేవి మళ్ళీ పుట్టిందా అంటే నమ్మేట్టున్నావు అనుకో. కలరు 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 ఎటు చూసిన కలరే, మల్టిపుల్ జీన్స్లే కళ్ళు చెదిరే కలర్సే. నువ్వు తాగింది నీకు తెలిస్తే బాగుంటుంది, ప్రపంచంలో అందరికి తెలిస్తే ఎలా? నువ్వు ఎప్పుడైనా లవ్ స్టోరీస్ రాసావా? ఒక రొమాంటిక్ స్టోరీ రాశానే. ఆ మర్డర్ మేము చేయలేదు. ఈ గోల్డ్ పీసెస్ కూడా మాకు కావు, వాళ్ళు వదిలేండి ప్లీజ్ సార్. పూరి జగన్నాథ ఆయన అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. 3 కోట్ల రూపాయలు మనీ ఉన్న బ్యాగ్ని వైట్ చేసుకురమ్మని చెప్పి మనకిస్తాడు. ఆ వైట్ చేపించే పర్సన్ కలవడానికి వెళ్తుంటాం. ఆ పోయే క్రమంలో ఆ జిప్ ఫెయిల్ అయిపోయి బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది, కానీ దానిలో డబ్బులు ఉండవు. అదేంటి, ప్రొడ్యూసర్ ఇచ్చిన 3 కోట్లు ఉండాలి కదా. అదే సస్పెన్స్. అనుష్క ఫస్ట్ లో వచ్చినప్పుడు కొత్త హీరోనే కదా. బాహుబలి, అరుంధతి మూవీస్ తోటి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోలేదు. చాలా బాగా వచ్చింది కదా, పెద్ద హీరోయిన్స్ అయిపోతుంది. కొమ్ములు తీసుకోకండి. అయ్యో అలాంటిదే లేదు సార్. సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి తప్పిపోయి 2 రోజులైనా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఏం రాబాయ్ గా పోరుతో రొమాన్స్ ఆడుతున్నావా? తెలుగులో రాజమౌళి, తమిళ్లో శంకరు, మొన్న రీసెంట్ గా ప్రశాంత్ నీలు, వీళ్ళందరూ ఒక టీం వర్క్ తోనే పాన్ ఇండియా డైరెక్టర్స్ అయ్యారా. తనహా తనహా లలా అని ఆర్జీవీ సినిమాలో ఇలా ఎలా అంటదే, అది ఊర్మిళ. నేను అడిగేది పరిమిళ. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయ్యండి. పరిమళ అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఈ సీన్ మాత్రం పోలీసులు చూసారంటే మాత్రం లోపల వేసేస్తారు, జీవితాంతం బయటకు రాలేవరా. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లడం మాత్రం జరగదని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు ఇప్పుడు? ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ అమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీసులు మమ్మల్ని ట్రాప్ చేసి మీరు ఎక్కడున్నారో కనుక్కున్నారు. అక్కడికి వెళ్తే మనకి కొన్ని హెల్ప్ అయ్యే క్లూస్ దొరుకుతాయని. శుభం కార్డు వరకు ఈ గన్ నా దగ్గరే ఉండాలి. చంటిగాడి ఇంటికి వెళ్తే మనకేదో క్లూ దొరుకుతుందిరా. ఎందుకంటే ఆ బ్రీఫ్ కేసు, డెడ్ బాడీ 2 వాళ్ళ ఇంటికాడి నుంచే తీసుకొచ్చాం మనం.